అనిల్ మరియు నందిని 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. అన్ని రిపోర్ట్లు నార్మల్ అని చెప్పారు. ఎంబ్రియో క్వాలిటీ కూడా బాగానే ఉందని అన్నారు. ఎన్ని ఐవీఎఫ్ సైకిల్స్ చేసినా కూడా గర్భం మాత్రం రావటం లేదు. ఎంబ్రియో క్వాలిటీ బాగానే ఉంది అని చెప్తున్నారు, కానీ గర్భాశయం ఇంప్లాంటేషన్ కోసం రెడీగా ఉందా లేదా దాన్ని ఎవరైనా ఇవాల్యుయేట్ చేశారా? ఎంబ్రియో బాగున్నా సరే గర్భాశయం అంగీకరించకపోతే గర్భం రావటం కష్టం. ఇది ఐవీఎఫ్ సమస్య కాదు అని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి మదర్ హాస్పిటల్స్కి వెళ్ళండి, ట్రీట్మెంట్ కోసం కాదు, సరైన కారణం తెలుసుకోవటానికి. గర్భం అంటే ఎంబ్రియో ఒక్కటే కాదు, గర్భాశయం కూడా సరైన టైంలో ఇంప్లాంటేషన్కు సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే లైనింగ్ మందంగా లేకపోవచ్చు, లేదా బ్లడ్ ఫ్లో సరిపోకపోవచ్చు. లైనింగ్ బాగోలేకపోతే ఎంబ్రియో ఎంత మంచిదైనా అక్కడ అంటుకోలేడు. అందుకే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటానికి ముందు గర్భాశయాన్ని సరిగ్గా ఇవాల్యుయేట్ చేయటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు గర్భం రాకపోవటం విధి వల్ల కాదు, సరైన కారణం సరైన సమయంలో గుర్తించకపోవటం వల్ల. సరైన డయాగ్నోసిస్ ఉంటే సరైన ట్రీట్మెంట్ స్వయంగా వస్తుంది.